చంద్రబాబు కుట్ర మోసాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో కూటమిపై జగన్ విమర్శలు గుప్పించారు. వారి బాణాలు తగిలేది జగన్కా, జగన్ వేసిన మంచికా అని ప్రశ్నించారు. అంతా కలిసి ఒక్కడి మీద దాడి చేస్తున్నారని, జగన్ ఒంటరి కాదు, ప్రతి ఇంట్లో పేదల సైన్యం ఉందని జగన్ అన్నారు. చంద్రబాబుకు ఓటిస్తే పథకాలన్నీ ఆగిపోతాయని హెచ్చరించారు. చంద్రబాబు పేరు చెబితేనే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు, మోసం, కుట్రలని, రాళ్లు వేయండి, అంతం చెయ్యండి అని చంద్రబాబు అంటున్నారని జగన్ అన్నారు. నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తూ ఉంది. గమనించే ఉంటారు, ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది. గమనించే ఉంటారు, ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. రాళ్ళు వేయండి, అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. ఎందుకు అంతగా నా మీద కోపం, ఎందుకు అంతగా నా మీద కోప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా? ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా. అదేమిటో తెలుసా? బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ జపాలు చేస్తూ అని అడిగా. అబద్ధాలతో, మోసాలతో, కుట్రలతో ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి చూస్తోంది. జరగబోయేవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు, వచ్చే మన 5 సంవత్సరాల భవిష్యత్, మీ పిల్లల బడులు, వారి చదువులు, అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వ తాతల సంక్షేమం, రైతన్నులకు అందుతా ఉన్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కూడా కొనసాగి మరో 2 అడుగులు ముందుకు వేయాలా, లేక మోసపోయి మళ్ళీ నష్టపోవాలా అన్నది నిర్ణయించేదే ఈ ఎన్నికలు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చబోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్తా ఉన్నా.